పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం నుంచి 2216 కోట్ల నిధులు వచ్చాయన్నారు మంత్రి దేవినేని ఉమా. ఇప్పటివరకు ప్రాజెక్టు కోసం 3450 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేశామన్నారు. కాంగ్రెస్ హయాంలో పోలవరానికి తక్కువ నిధులు వచ్చాయని దేవినేని ఉమా వివరించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న దేవినేని పట్టిసీమకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ప్లేస్ దక్కిందన్నారు. 2008-14 కానివ్వండి, 2005-14 10 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో కేంద్ర ప్రభుత్వం నుండి పోలవరం ప్రాజెక్టుకు వచ్చిన డబ్బులు 562 కోట్ల అధ్యక్ష. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వంలో అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి తీసుకొచ్చిన డబ్బులు 2916 కోట్ల అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణ కానీ, అంద్రినివా కానీ, కావేరీ నగర్ కానీ, వెలుగొండ కానీ ఇవన్నీ కూడా ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్టులు అధ్యక్ష. సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులు ఉన్న వాటికి కేంద్రం నుంచి నిధులు వస్తాయి అధ్యక్ష. గౌరవ సభ్యులు తెలుసుకోవాలి. అదేవిధంగా బడ్జెట్లో డబ్బులు పెట్టలేదని చూస్తారు అధ్యక్ష. నాబార్డ్ ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఒప్పించి, ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారిని ఒప్పించి, కేంద్ర మంత్రిని ఉమాభారతి గారు శ్రద్ధ పెట్టి నాబార్డుని తీసుకురావడం వల్ల ఇవాళ నాబార్డు నుండి డైరెక్ట్ గా ఏదైతే మనం దగ్గర ప్రాజెక్టు మీద 3450 కోట్లు ఖర్చు పెట్టాం అధ్యక్ష. దగ్గర చేసిన బిల్లులు కూడా 533 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాం అధ్యక్ష. ఈ మార్చి ఆఖరి వరకు ఎంతైతే ల్యాండ్ అక్విజిషన్ కానీ ఈ ఖర్చు పెట్టిన డబ్బులన్నీ కూడా 1000 కోట్లు అయితే 1000 కోట్లు, ఎంత డబ్బు అయితే అంత డబ్బు ఇవ్వడానికి నాబార్డు సిద్ధంగా ఉంది అధ్యక్ష. కాబట్టి దయచేసి గౌరవ సభ్యులు కేంద్ర బడ్జెట్తో సంబంధం లేకుండా ఇది టాప్ ప్రయారిటీ ప్రాజెక్టులో ఏదైతే 16 జాతీయ ప్రాజెక్టులు వాళ్ళ దేశంలో ఏ విధంగా నడుస్తా ఉన్నాయో మొన్నంతా కూడా సవివరంగా సభకు తెలియజేశాను అధ్యక్ష. ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ పెట్టి ముఖ్యమంత్రి గారు సోమవారం పోలవరంగా పెట్టుకొని ప్రతి వారం కూడా రివ్యూ చేసి ఎప్పటికప్పుడు అధ్యక్ష అక్కడ కాంక్రీట్ పనులు త్వరితగతిన పూర్తి చేస్తా ఉన్నాం. అట్లాగే ఎల్ఎన్టీ పవర్ జర్మనీ కంపెనీ ఏదైతే గోదావరి గడ్డలో 200-300 అడుగులు లోపలికి వెళ్ళి అక్కడి నుంచి ప్లాస్టిక్ కాంక్రీట్ పనులన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం అధ్యక్ష. అలాగే కాంక్రీట్ డ్యాముకు సంబంధించిన పనులు కూడా ఏప్రిల్లో మొదలు పెట్టకపోతున్నాం అధ్యక్ష. ఈ 2.5 సంవత్సరాల్లో 5,55,00,000 క్యూబిక్ మీటర్ల కొండరాయి అంతా కూడా కొట్టి దాన్ని పక్కకి ఇచ్చిన అధ్యక్ష జరిగింది అధ్యక్ష. పోలవరం రైతుల్లో అధ్యక్ష గత 10 సంవత్సరాల్లో ఏదైతే కోర్టు కేసుల్లో ఆ ఇబ్బంది నుండి పనులు అయిపోతే మట్టి పనులు కాదు అధ్యక్ష. తమిళేరు ఎక్విడేట్ కానీ, రాములేరు ఎక్విడేట్ కానీ ఆ కోర్టు కేసుల్లో మా గన్నవరం శాసనసభ్యుడు, మా బెందులూరు శాసనసభ్యుడు ప్రభాకర్, మా వంశీ, అట్లాగే అక్కడ రైతు సోదరులు అందరినీ కూడా పిలిచి ముఖ్యమంత్రి గారు నచ్చచెప్పి కోర్టులో రైతులతోనే నచ్చచెప్పి వాళ్ళు అడిగిన డబ్బు కూడా ఇచ్చి ఇవాళ ఆ రైట్ నిర్మాణం చేయటం వల్ల ఇవాళ పట్టిసీమ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్కి వెళ్ళిందంటే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా శ్రద్ధ పెట్టి రైట్ కెనాల్ ద్వారా పట్టిసీమ, పోలవరం లెఫ్ట్ కెనాల్ ద్వారా పురుషోత్తపట్నం లిఫ్ట్ 9 నెలల్లో పూర్తి చేయబోతున్నారు అధ్యక్ష. దయచేసి అధ్యక్ష ఇవాళ ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఇవాళ చేసిన ఖర్చు అంతా కూడా స్టేట్ బడ్జెట్ లో కూడా దగ్గర 6-7 వేల కోట్ల రూపాయలు డబ్బు పెట్టి పనులు త్వరితగతంగా అవ్వాలి. మళ్ళీ రీయింబర్స్ చేసుకునే బిల్లులు కేంద్రం నుంచి వచ్చే లోపలే మనం పనులు ఆపకూడదని శ్రద్ధ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం 2018 కల్లా గ్రావిటీతో పోలవరం ప్రాజెక్ట్ కాలంలో గ్రావిటీతో నీళ్లు పంపిస్తాం. 2019 కల్లా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను.